వైసీపీ నాయకులు కూటమి నాయకులపైన చౌకబారు విమర్శలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే సాయించేది లేదని గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ హెచ్చరించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవానికి, నరేంద్ర మోడీ దూరదృష్టికి, పవన్ కళ్యాణ్ సమర్థతను నిరూపించే విధంగా రాష్ట్రంలోని 175 సీట్లలో 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. గతంలో వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తనకిచ్చిన అధికారాన్ని కేవలం కక్ష సాధింపు ధోరణికి, విధ్వంసానికి, అరాచకానికి సమయాన్ని వృధా చేశారని అన్నారు. అధికారం కోల్పోయిన తరువాత ప్రజలను మభ్యపెట్టడానికి, వారి దృష్టి మరల్చడానికి ప్రతిపక్ష పార్టీ హోదా లేని శాసనసభ్యుడు జగన్ తన పార్టీ సైకోల చేత చేస్తున్న నాటకాలను ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనుభవానికి, నరేంద్ర మోడీ గారి దూరదృష్టికి, పవన్ కళ్యాణ్ గారి సమర్థతను నిరూపించేటువంటి విధంగా రాష్ట్రంలో 175 సీట్లలో 164 సీట్ల మ్యాండేట్ ని ఇవ్వడం జరిగింది. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఫర్ ఎవర్ అన్నట్టు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అనేక రకాల వాగ్దానాలు చేసి తనకిచ్చినటువంటి అధికారాన్ని కేవలం కక్ష సాధింపు ధోరణికి, విధ్వంసానికి, అరాచకానికి సమయాన్ని వృధా చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇస్తే ఆయన ఏం పీకాడో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. తనకిచ్చినటువంటి 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ దిశగా ముందుకి తీసుకొని వెళ్లారో ఒక్క మాటలో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు మరొకసారి మభ్య పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలను, వాళ్ళందరినీ కూడా దృష్టి మరిచేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రతిపక్ష హోదా కోల్పోయినటువంటి శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ సైకోల్తో చేస్తున్నటువంటి నాటకాలను రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాలు మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలను, ముఖ్యంగా సూపర్ హిట్ చేశామని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి ధైర్యం మాకుంది. ఎందుకంటే చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా రాష్ట్ర ఖజానా ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం, ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసానికి 2 ఏళ్లు అని చెప్పి కార్యక్రమాన్ని తన సైకో సైన్యానికి ఆదేశించినటువంటి పరిస్థితులు. ఈరోజు అడుగుతా ఉన్నా, కొంతమంది యువకుల్ని గ్యాదర్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి దిష్టి బొమ్మలను, లేకపోతే డిఎస్సికి సంబంధించినటువంటి దిష్టి బొమ్మల్ని కాల్చేటువంటి సంస్కృతి విడ్డూరంగా కనిపిస్తా ఉంది. ఎందుకు ఈ నాటకాలు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? ఈరోజు కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా మీరు నిలదీయాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉంటే ప్రజాహితం కోసం మాట్లాడండి. 16,400 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా డిఎస్సి కండక్ట్ చేయనటువంటి పరిస్థితులు. డిఎస్సి రాష్ట్రంలో కండక్ట్ చేశారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే ఈరోజు ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి కండక్ట్ చేసినటువంటి పరిస్థితులు. చెప్పినటువంటి మాట ప్రకారం 16,460 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి నాయకత్వం ఈరోజు నారా లోకేష్ గారిది. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి
మెగా డిఎస్సి పేరుతో దగా చేసినటువంటి పరిస్థితులు వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈ రోజు మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, తల్లికి వందనం పేరుతో మీరు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వాళ్ళ ఇంటికి వాళ్ళ తల్లికి డబ్బులు భరిస్తామని చెప్పినటువంటి పరిస్థితులు. ఈరోజు విద్యకి పేదవాడు దూరం కాకూడదు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో తల్లికి వందనం పెట్టి ప్రతి పేదవాడి ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని చదివించేటువంటి కార్యక్రమం తీసుకున్నందుక ఈరోజు వెన్నుపోటని నేను అడుగుతా ఉన్నా.